శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గంలో చలి పంజా విసురుతోంది. ఒక పక్క చలి చంపేస్తుంటే ఇంకో పక్క మంచు దుప్పటి కమ్మేస్తోంది. పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు గజగజలాడిపోతున్నారు. నియోజకవర్గంలో కురుస్తున్న మంచుకి రహదారులు కనిపించక లైట్లు వేసుకుని వెడుతున్నారు. చిరుధాన్యాలు, అపరాల పంటలపై మంచు ప్రభావం ఎక్కువ చూపడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రాజాం, సంతకవిటి, రేగిడి, ఆముదాల వలస, వంగల మండలాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనం వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైతులకు, వ్యవసాయ కార్మికులకు, ఇతర పనులకు వెళ్లే వాళ్లు చాలా ఇబ్బందిగా మారింది. ఇక ప్రస్తుత వాతావరణం దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ రాజేష్ తెలిపారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ తలే రాజేష్ సూచించారు. శీతాకాలంలో ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ప్రబలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కనుక ప్రజలు తెల్లవారుజామున వాకింగ్ చేసేవాళ్లు, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే వాళ్లు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని చెప్పారు. ఫ్రిడ్జ్ లో పెట్టిన వస్తువులు నార్మల్ టెంపరేచర్ కు వచ్చిన తర్వాతే ఉపయోగించాలని అన్నారు. వీలైనంత ఎక్కువ వేడి నీరు తాగాలని సూచించారు. ఇప్పటికీ కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో ప్రజలు తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని తెలిపారు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న ప్రజలు అశ్రద్ధ చేయకుండా డాక్టర్లను సంప్రదించాలని అన్నారు. ఇప్పుడున్న శీతాకాలంలో ప్రజలు కొంచెం జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. సో, ఎర్లీ మార్నింగ్స్ పొగమంచులో ఎవరు ఎక్కువగా కొత్తగా వాకింగ్ స్టార్ట్ చేయడం గానీ, అలానే న్యూ యాక్టివిటీస్ ఏవి కూడాను ఎర్లీ మార్నింగ్ పెట్టుకోకండి. రెండవది మాస్కులు ధరించడం చాలా ఇంపార్టెంట్. ఒకటి ఈ పొగమంచు వలన వచ్చే ఇబ్బందులు, 2 గాలిలో ఉన్న దుమ్ము, ధూళి వలన కలిగే ఇబ్బందులు. అండ్ ఇప్పుడు రీసెంట్‌గా ఏంటంటే కరోనా కేసెస్ కూడా కొత్తగా డిటెక్ట్ అవుతున్నాయి. సో, సేఫ్ సైడ్‌గా మాస్క్ అనేది ధరించడం, కొంతలో కొంత సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, అలానే దగ్గు, జలుబు, జ్వరము ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్స్‌కి ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్ ఎప్పటికి కూడాను ఆర్‌టీపీసీఆర్ టెస్ట్‌లు ఇవన్నీ చేస్తున్నారు. ఆ హాస్పిటల్స్‌కి సంప్రదించి అక్కడ డాక్టర్లతో డిస్కస్ చేసి దానికి సంబంధించిన టెస్టులు కూడా చేసుకోవడం బెటర్. ఎప్పుడు కూడాను అప్రమత్తంగా ఉండడంలో తప్పేమీ లేదండి. అట్ ది సేమ్ టైమ్ ఫుడ్ విషయాలకొస్తే గర్భిణులు గానీ, చిన్నపిల్లలు గానీ ఫ్రిడ్జ్‌లో ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. చల్లటి నీళ్ళు అవాయిడ్ చేసి కొంచెం గోరువెచ్చటి నీరు తీసుకోవడం అనేది హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్. అలానే ఫ్రూట్స్ ఇవన్నీ కూడాను కాస్త రూమ్ టెంపరేచర్‌కొచ్చాక అంటే ఫ్రిడ్జ్‌లో నుండి తీసి వెంటనే కాకుండా కాసేపు బయట ఉంచి తర్వాత నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత వాటిని తీసుకోవడం అనేది ముఖ్యంగా పాటించాలి. అలాగే వృద్ధులు వీళ్ళు కూడాను ఎవరైనా సరే బీపీ, షుగర్స్ ఇవన్నీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడాను ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సరే ఊపిరితిత్తులకు సంబంధించింది గానీ, లేకపోతే ఉబ్బసం, ఆయాసం ఏమైనా ఉన్నా ఎటువంటి చిన్న కంప్లెయింట్ ఉన్నా సరే వాళ్ళు వెంటనే అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ని సంప్రదించాల్సిందిగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను.